సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వారాహి అమ్మవారి సందేశము. బిడ్డ, నీకు ఒక దైవ రహస్యము చెబుతాను, విని పాటించు అని అమ్మవారు అయితే చెప్తున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఇంకా అమ్మవారు ఏం చెప్తున్నారో విందామండి. ఎవరన్నా సరే అన్నం పెట్టమని అడిగారంటే మీ అదృష్టము, అడిగినారంటేనే మీ అదృష్టము అంటే మీకు పుణ్యకాలం ప్రవేశిస్తుందని అర్థం. భగవంతుడు ఎవరినో అడ్డం పెట్టుకొని వారి ద్వారా మీకు పుణ్యఫలంను ప్రాప్తి చేస్తున్నాడు అని అర్థం. దాన్ని సరిగా మనము వినియోగించుకోవాలి. నీకే నువ్వు అన్నం పెట్టడం కన్నా వాళ్ళు నీ ముందుకు వచ్చి అన్నం పెట్టు అమ్మా అని చేయిజాచితే అంతకంటే పుణ్యము అనేది ఇంకొకటి ఉండదు. ఒక గోమాత నీ ఇంటి ముందుకు వచ్చినది. నువ్వు పిలవకుండానే వెంటనే దానికి గ్రాసం కానీ అన్నం కానీ పెట్టవలేను. పిలవకపోయినా కాకతాళీయంగా ఒక సన్యాసి, ఒక శ్రీ విద్యోపాసకుడు, ఒక భాగవతుడు, ఒక వేదమూర్తి నీ ఇంటికి వచ్చినప్పుడు నీవు కనుక అతనికి ఆతిథ్యం ఇస్తే కనీసంలో కనీసం కాస్త మంచి తీర్థం కానీ ఇస్తే నీవి కొన్ని కోట్ల జన్మల పాపము అనేది తరిగిపోతుంది. ఏమో ఏ శంకరాచార్యులు మారు రూపంలో వస్తాడో. యోగులు, జ్ఞానులు, బాబాలు అన్నం తిని ఎదుటివారి పాపాలను తీసుకొని వెళ్తారట, డబ్బులు తీసుకొని కాదు. తన భక్తుల ఆకలి తీర్చినందుకు భగవంతుడు మిక్కిలి సంతోషించి వెంటనే తగు పుణ్యమును మన జమలో వేసేస్తాడట. మన పాపకర్మ అనేది తొలగిపోతుంది. మహానుభావులచే బుద్ధి ప్రచోదనం చేయిస్తాడు భగవంతుడు. నీ కర్మ తొలగించడానికి, నీ పాపకర్మ తొలగించడానికి వారు నీ ఇంటికి వెతుక్కుంటూ వస్తారు. నువ్వు పెట్టే పట్టెడు అన్నంతో నీ జన్మల పాపాన్ని అంతా కూడా వాళ్ళు తీసుకొని వెళ్తారు. నీవు పెట్టే పట్టెడి మెతుకుల కోసం వారు రారు. మరలా నీవు రమ్మని బ్రతిమలాడినా రారు. అది ఆ సమయంలోనే అంతే. ఒక్కసారి కాదనుకున్నావో మరలా తిరిగి అనేది రాదు. ఇంటి ముందుకు వచ్చిన గోమాత కూడా అంతే. నీ పాపాలు అన్నీ తీసుకొని వెళ్తుంది. నువ్వు పెట్టిన ఒక్క అరటి పండుతో సరిపోతుంది. జాగ్రత్త. అమ్మ అన్నం పెట్టు తల్లి అని అడిగిన వానికి లేదనకుండా ఉన్నది పెట్టు. నీ తరతరాలను ఆశీర్వదించి వెళ్తాడు. తిండి దొరకక రారు ఎవ్వరు నీ ఇంటికి. కావున అమ్మా అన్నం పెట్టు అని అడిగిన వారికి పరిగెత్తుకొని ఎన్ని పనులున్నా మానుకుని పెట్టండి. ఇంటికి వచ్చిన గోమాతను ఖాళీ కడుపుతో పంపకండి. వెంటనే మీకు శుభఫలితం కనిపిస్తుంది. నల్లని ఆవుకు, నల్లని కుక్కకు అన్నం పెట్టడం వల్ల అపమృత్యు దోషము అనేది తొలగిపోతుంది. అన్నంలో బెల్లం కలిపి పెడితే ఇంకా మంచిదండి అని వారాహి అమ్మవారు మంచి దైవ రహస్యాన్ని మన కోసం తీసుకొచ్చారండి. ఇది అక్షరాల సత్యమండి. చాలామంది జీవితంలో ఎన్నో అద్భుతాలు చూపెట్టిందే అన్నదాన మహిమ. మనము కోరుండి మనం డబ్బులు వెచ్చించి ఎవరికో పెట్టడం వల్ల కలిగే పుణ్య ఫలితం కన్నా కూడాను మన ఇంటికి మనకు తారసపడకుండా, మనకు తెలియకుండా, అనుకోకుండా మన ఇంటికి అనేక వ్యక్తుల రూపంలో చాలామంది వస్తూ ఉంటారండి. వాళ్ళు మంచివారా చెడ్డవారా వీళ్ళు అని కూడా మనం చాలామంది ఆలోచిస్తూ పెట్టకుండా ఉంటాము. వాళ్ళు మంచివారైతే మనకేంటండి, చెడ్డవారైతే మనకేంటి, వాళ్ళు ఆకలిగా ఉంది అని అడిగారు, అక్కడ వరకే మనకు కావాల్సింది. వాళ్ళ ఆకలిని తీర్చడం కోసం మన ఇంట్లో ఏ పండున్నా, ఫలమున్నా, తీర్థమున్నా, అన్నమున్నా, ఏదున్నా సరే ఆ ఇంటి ముందుకు వచ్చిన వ్యక్తికి మనము అడిగినప్పుడు పెట్టడంలో కలిగే పుణ్యము అనేది అంతా ఇంతా కాదు. ఇదేనండి అమ్మవారు చెప్పేటటువంటి దైవ రహస్యము. ఈ దైవ రహస్యాన్ని మనందరం మర్చిపోతాము. ఇంటి ముందుకు వచ్చిన వాళ్ళని మనము తోలనాడుతాము. వ్యక్తులు ఎవరెవరినో ఏంటేంటో మాట్లాడే వాళ్ళు కూడా ఉంటాము. ఎందుకు మనమే మాట్లాడుతున్నామండి, మనందరము కూడా అలాగే మాట్లాడుతున్నాము. వాళ్ళకి చేతనైతే వాళ్ళని దూషించకుండా కనీసము ₹1 అయినా వాళ్ళకి వేసి పంపించండి. అన్నము కావాలి అని అడిగితే మాత్రం తప్పకుండా మనము అన్నం పెట్టడానికి ప్రయత్నించాలి. కనీసం ఇంట్లో ఏది తింటే అది వాళ్ళు తినడానికి ఇస్తే చాలా మనకి పుణ్యకాలము అనేది వచ్చేసిందంటే.
అలా పెట్టడం వల్ల మన పాపాలన్నీ కూడా వాళ్ళు తీసుకుని వెళ్తారంట. కొన్ని కొన్ని సందర్భాల్లో ఆ భగవంతుడే ఆ రూపంలో మన ఇంటికి వస్తాడని కూడా నానుడి. అందుకే అమ్మవారు ఈ వీడియో మనకి అందిస్తున్నారండి. ఈ వీడియో అందుకున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మ ఆకలి వేస్తుంది అని ఎవరిని అడిగితే వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వడానికి ప్రయత్నించండి. కనీసము మీకు చేతనైంది ఏదో ఒకటి వాళ్ళకి పెట్టడానికి ప్రయత్నించండి. మీకంతా కూడా పుణ్యకాలము వచ్చేసినట్టే. ఈ ఒక్క దైవ రహస్యం మనకు తెలిసింది కాబట్టి ఈ దైవ రహస్యంతో మనం అనుకున్నవన్నీ సాధిద్దాము, మన పాపాలన్నీ పోగొట్టుకుందాము. జై వారాహిమాత. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మాత్రము ఒక చిన్న లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. మీకున్న సమస్త కష్టాలు కూడా ఆ వారాహి అమ్మ కృప వల్ల మీ అందరికీ కూడా పోయి అంతా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై వారాహి మాత. సర్వే జన సుఖినో భవంతు. రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందామండి.